వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు సాక్షి పత్రికలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక వ్యాసం రాశాడు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యామోహంతో ప్రజలు ఎగబడుతున్నారు, దాన్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అణిచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కూటమి నాయకులు భయపడటం ఎందుకు, జగన్మోహన్ రెడ్డిని చూసి తట్టుకోలేకపోతున్నారు అంటూ పెద్ద వ్యాసం రాశాడు ఆయన. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి తెలియంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలకుడని, తన అసమర్థత వల్ల రైతులకు న్యాయం చేయలేదని, అదీ కాకుండా తన 100 మాగదులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆ రైతులను మోసం చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర ఉచితంగా ఆ మామిడి పళ్ళను నొక్కేసి తను లాభసాటిగా అమ్ముకుంటూ దాన్ని మరిపించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని తీసుకొచ్చి అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం కట్టడి చేసి గతంలో జరిగిన యాత్రల వల్ల మరణించిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు కూడా బంగారుపాళ్యంలో అలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దాన్ని చూసి తట్టుకోలేక పెయిడ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న పెయిడ్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసం రాయటం విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఆ వ్యాసం గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచత్వాన్ని గురించి, జగన్మోహన్ రెడ్డి అరాచకత్వం గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు శ్రీనివాసరావు జొన్నలగడ్డ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసం జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం యాత్రలో జరిగిన అరాచకం, గతంలో యాత్రలో జరిగిన కార్యక్రమాలు మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ముఖ్యంగా బంగారుపాళ్యం ఈ ఘటన ఏదైతే ఉందో ఇది గత 4 నెలలుగా ముందస్తుగానే దీన్ని రాద్ధాంతం చేయాలనే ఉద్దేశం వైసీపీ తీసుకుంది, దానికి పథకరచన చేసింది అనేది ఒక్కొక్కటిగా ఈ మధ్య వెలుగులోకి వస్తున్న వాస్తవాలు. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ని మనం చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఆర్టికల్ ఆయన రాసుకున్నాడా, ఎదురైతే ఎవరన్నా వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్స్ నుంచి అది వచ్చిందా అందిందా అది వేరే విషయం. మొత్తంగా అయితే అందులో ఒక మాట అంటున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డిని చాలా అసలు విపరీతంగా జనం వచ్చి మద్దతు తెలియడానికి వచ్చారు, ఆ మద్దతుదారుని కట్టడి చేయడం ఎంతవరకు న్యాయం అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన. అయితే మద్దతు తెలియజేయటం వేరు, అక్కడ పరామర్శకు వెళ్ళిన సందర్భం వేరు. ఇక్కడ ప్రదర్శన అనేది క్లియర్గా కనిపిస్తున్నా కూడా దాన్ని ఆ ముసుగు తీసేసి ఏదో పరామర్శ అనే మాటలు మాట్లాడటం మాత్రం విడ్డూరంగా ఉంది. ఆయన ఒక జర్నలిజం తెలిసిన వ్యక్తిగా ఆ మాట మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఒక పరామర్శ అనేది ఎంతమందికి అనుమతించారో అంతమందే వెళ్ళి అక్కడ సజావుగా చేసుకునే అవకాశం ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం జరిగింది, బలప్రదర్శన చేసి, అంతకుముందు కూడా జరిగింది అదే కదా 2-3 ఇన్సిడెంట్స్. అది చూసిన తర్వాత కదా పోలీసులు ఇంత నియంత్రించడం జరిగింది. ఒక మామిడి యార్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పట్టడానికి అక్కడ కేవలం 500 మంది కంటే ఎక్కువ పట్టడానికి లేనప్పుడు అక్కడ అంతకంటే ఎక్కువ మందిని అనుమతి ఎలా ఇస్తారనుకుంటున్నారు ఈ శ్రీనివాసరావు గారు? ఈ కొమ్మినేనికి తెలియని విషయం కాదు కదా. అంటే ఇక్కడ ప్లాన్డ్గా అక్కడ ఏదో ఒకటి అలజడి సృష్టించాలని తప్పితే, ఇంకా పోతే గిట్టుబాటు ధర విషయానికి వస్తే ముందుగానే 2 నెలలకు ముందే రైతుల గిట్టుబాటు ధర ఉండాలనే ఉద్దేశం మీద, అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట ఎక్కువగా ఉంది కాబట్టి పోయిన సంవత్సరం ఏమో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇప్పుడు 6 లక్షల మెట్రిక్ టన్నులు చేరుకున్న సందర్భంలో ఎలా ఈ గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశాన్ని పరిశీలించి ఉన్న మార్కెట్లో అంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పోయిన సంవత్సరం రేటు ఇప్పుడు అధిక దిగుబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ తగ్గిన ఆ వారం ఏ విధంగా రైతుకి న్యాయం చేయాలనే ఉద్దేశం మీదే ముందుగానే 4 రూపాయలకి అదనంగా చేర్చి 12 రూపాయలు గిట్టుబాటు ధర పెడితే ఇక్కడ జరిగిందేంటి, పెద్దిరెడ్డి అనుకో దాన్ని బేఖాతరు చేసి 2 రూపాయలకి 3 రూపాయలకి ఒక్కోసారి ఉచితంగా కూడా విధి లేని పరిస్థితుల్లో రైతుల నుంచి తీసుకుని ఒక రకంగా రైతులను దగా చేసి మోసం చేసి వీళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు డబ్బులు. ఈ విధంగా ఆ రైతులు తీసుకొచ్చిన ట్రాక్టర్ల కిరాయిలు ఇచ్చి కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది వాళ్ళకున్న దురదృష్టకరమైన పరిస్థితి రైతులది ఆ రోజున. ఆ విధంగా రైతులను దోచుకుని 2 రూపాయలు 3 రూపాయలు మీరు రైతులు చెల్లించి ఆ పైన 8 రూపాయలు అంటే 2-3 రూపాయలు పోతే 5-6 రూపాయలు మీకు ఇక్కడ అప్పుడే జేబులోకి వచ్చేసినాయి. అది కాకుండా ప్రభుత్వానికి మేము 12 రూపాయలకి కొన్నామని చెప్పేసి వాళ్ళకి అప్పీల్ చేసుకుని అక్కడో 4 రూపాయలు, ఓవరాల్గా రైట్కి ఏమో 2 రూపాయలు, వీళ్ళ జేబుల్లోకి 10 రూపాయలు. అలా సిండికేట్ అయిపోయి పెద్దిరెడ్డి అండ్ ఇంకా ఆ వైసీపీకి సంబంధించిన ఏవైతే ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కలిసి సిండికేట్ అయిపోయి రైతులకు విధి లేని గత్యంతరం లేని పరిస్థితులు కల్పించి ఓ పక్కన ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినా కూడా దాన్ని బేఖాతరు చేసి 2 రూపాయలకి 3 రూపాయలకి దగా చేస్తే రైతుల్ని కొనటం అన్యాయం కాదా? ఇప్పుడు మీరే దాన్ని సృష్టించి, అంటే అక్కడ గిట్టుబాటు ధర లేదు రైతు నష్టపోయాడని ఒక పరిస్థితిని సృష్టించింది మీరే. ఇక్కడ సృష్టించడం అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి వాళ్ళది.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించిన తర్వాత వాళ్ళు రైతుల దగ్గర ₹3కే కొని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా వాళ్ళకే చేరుతానని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని కట్టడి చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ పేమెంట్ ఏదైతే ఉందో రైతులకు ఇచ్చే ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని మొదలుపెట్టాడు పెద్దిరెడ్డి గగ్గోలు పెట్టి వాళ్ళకి ఆగిపోయి డైరెక్ట్గా రైతులకు పంపిస్తున్న డబ్బులు అన్న ఉద్దేశం బయటపడిన తర్వాత ఈ నాటకం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అనేది పెద్దిరెడ్డి గారిని అనుకోకి చేయాలి. అంటే నష్టపోయింది ఎవరు? అంటే ఈ వారం ఇప్పుడు రైతులకు లాభపడుతున్న రైతులకి నష్టపరచడం కోసం ఎవరైతే ఈ పెద్దిరెడ్డి వీళ్ళు చేసిన ఈ దురాఘాతాలు ఉన్నాయో వీళ్ళు మీరన్నట్టు ఇక్కడ కట్టడి చేయడానికి ప్రయత్నించారు కాబట్టి వీళ్ళని పరామర్శించుకోవాలి వెళ్ళి. ఆ ఏడుపుతోనే మొదలుపెట్టారు ఇప్పుడు ఈ జగన్ నాటకం అంతా. అందువల్ల ఏం జరిగిందంటే ఆ ఆగ్రహం ఆ ఏడుపుతోనే మీరన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఏదో విధంగా అక్కడ గిట్టుబాటు ధర లేదనేది ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రైతు నష్టపోయాడని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ బాధను ఈ విధంగా వాళ్ళ ఆక్రోశాన్ని ఎళ్ళగక్కునే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. రైతుల కోసం అయితే మాత్రం కానే కాదు. అది కేవలం వాళ్ళ రాజకీయ సాకుగా చూపించి వాళ్ళు మైలేజ్ తీసుకుందాము, దాని ద్వారా అక్కడ ఏదో జన సమీకరణ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు ఇప్పించి రైతులు నష్టపోతున్నారని నినాదాలు ఇప్పించి రైతులు ఒకళ్ళ ఆక్రోశంతో ట్రాక్టర్లో కొద్ది మామిడి పళ్ళు తీసుకొచ్చి పారబోసుకుని వాళ్ళు ఆవేదనతో వెళ్ళిపోయారని ఒక డ్రామాని క్రియేట్ చేశారు. అది కూడా పెద్దిరెడ్డి వాళ్ళకి సంబంధించిన వాహనాలని ఇప్పుడు ఒక్కటొక్కటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళే ఇంకొక 2-3 ట్రాక్టర్ల పాపం సరుకు రైతు అమ్ముకుందామని తీసుకొస్తుంటే అతని దగ్గర కూడా బలవంతంగా లాక్కుని ఆ రైతు లబోదిబో అనే దృశ్యాలు కూడా మనకి వీడియోస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ పంటని ఆ విధంగా నాశనం చేసి ఒక డ్రామాని క్రియేట్ చేయడం తప్పితే అక్కడ ఏమి అక్కడ ఆ రాజకీయ లబ్ధి అయితే వీళ్ళకి ఆ విధంగా రాదు కూడా. ఆ మామిడి పళ్ళని రోడ్డు మీద పోసి తొక్కించడం చూస్తే నిజమైన రైతు అనేవాడు ఎవడో ఒక మామిడి పండుని కూడా పాడు చేసే ప్రయత్నం చేయడు. అది తందైనా తంద కాకపోయినా జగన్మోహన్ రెడ్డి వికృతానంద కోసం అక్కడ పోసి తొక్కించిందంతా పేటీఎం కూలీలే. రైతులు అవమానిస్తారా అంటున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. నువ్వైతే అదే కొమ్మినేని శ్రీనివాసరావు అయితే నువ్వు తెచ్చుకున్న బాక్సులు అన్నం కింద పోసి తొక్కినట్టే ఆ చర్య కూడా ఉంటుంది. రైతు అనేవాడు ఎవడో కూడా తను పండించిన తన సాటివాడు పండించిన వస్తువులను కూడా ఏ ఉత్పత్తిని కూడా నాశనం చేయాలని కోరుకోడు. కొమ్మినేని శ్రీనివాసరావు మళ్ళీ డబ్బులకు ఆశపడు ఆ పేటీఎం కూలీలు తీసుకోవడానికి అలవాటు పడి రాసే రాతల్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గత సత్తెనపల్లి యాత్రలో తన కారు కింద తొక్కించి చంపిన కార్యకర్తని గుర్తు చేసుకుంటూ అవన్నీ కొమ్మినేని శ్రీనివాసరావు కనపడవా, కొమ్మినేని శ్రీనివాసరావు కళ్ళు పోయినయ్యా, వాటి గురించి ప్రస్తావించకుండా సొల్లు చెప్పడం ఏంటంటూ విశ్లేషిస్తూ అద్భుతంగా కొమ్మినేని శ్రీనివాసరావు ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఇక్కడ నిజంగానే రైతులు అక్కడ రైతులు పారబోసుకున్నారని చెప్తే డ్రామా క్రియేట్ చేశారు కదా. మరి 3-4 నెలలుగా ఇక్కడ పంట కొంటున్నారు, అమ్ముకుంటున్నారు రైతులు అదే యార్డ్లో. ఒక్క ఇన్స్టెంట్ అన్నా వాళ్ళు గిట్టుబాటు అంటే పంట అయిపోయింది, సీజన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, సీజన్ అయిపోయిన తర్వాత సీన్ క్రియేట్ చేశారు వీళ్ళు వెళ్ళి. మరి ఈ ఇన్స్టెంట్ ఒక్కటి కూడా జరగలేదు కదా అక్కడ. మరి గత 4 నెలలుగా వాళ్ళు సజావుగా రైతులు పంట అమ్ముకుంటున్నారు, సజావుగా అన్ని జరుగుతున్నప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇది ఖచ్చితంగా వీళ్ళు చేసిన డ్రామా అని క్లియర్గా అర్థమవుతుంది కదా ప్రజలకి. మనం చెప్పుకుంటున్నట్టు ఎప్పుడైతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని డైరెక్ట్గా ఫ్యాక్టరీలకు డబ్బులు ఇవ్వడం ఆపేశారో, రైతులకు ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడు మొదలైంది వీళ్ళ కడుపుమంట. రైతులకు ఇవ్వటం ఏంటి మాకెందుకు ఎవరన్న ఉద్దేశంతో దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని దండుపాళెం బ్యాచ్ ఆడిన నాటకమే జగన్ నాటకం. అదే స్పష్టంగా తెలిసింది, ప్రజలకు కూడా తెలుసు, రైతులకు తెలుసు. దాన్నే కొమ్మినేని శ్రీనివాసరావు కూడా తన ఆర్టికల్ ఉదాహరించాడు. దండుపాళెం బ్యాచ్ అంటారా జగన్ నాటకం అంటారా అని. మీరు దొంగలు కాబట్టి మిమ్మల్ని దండుపాళెం బ్యాచ్ అంటుంది టీడీపీ వర్గం, మీరు చేస్తుంది నాటకం కాబట్టి జగన్ నాటకం అంటూ విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు. అద్భుతంగా విశ్లేషించిన శ్రీనివాసరావు జొన్నలగడ్డ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.